గారు వారి నివేదికని సభకు వినిపించాల్సిందిగా ప్రభుత్వ పథకాల గురించి ఇందిరా మహిళల గురించి వివరించాల్సిందిగా వారిని కోరుతాం. ఇప్పటివరకు చంద్రబాబు మొత్తం ఇందిరా మహిళలు 163 ఇళ్ళు మంజూరు అయ్యాయి. వాటిలో 141 మార్పులు అవ్వడం జరిగింది. 121 బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తయ్యాయి. 92 ఇళ్ళు రూఫ్ లెవెల్ వరకు పూర్తయ్యాయి. స్లాబ్ లెవెల్ వరకు వచ్చిన ఇళ్ళు 79,02,20,000 రూపాయలు మనకి రిలీజ్ అయ్యాయి. అది ఇంక్లూడింగ్ ఈ 121 బేస్మెంట్ వరకు ఎవరైతే వచ్చారో ఆ బెనిఫిషియరీస్ని ఇంక్లూడ్ చేసి, అండ్ కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ రోజు నుండి మీరు కన్స్ట్రక్ట్ చేసుకున్న వాళ్ళు అది కూడా లింక్ అయ్యే 400 to 600 స్క్వేర్ ఫీట్ వరకు ఉంటే ఆ క్యాండిడేట్స్ కూడా ఇప్పుడు కొత్త అప్లికేషన్కి ఎలిజిబుల్. వాళ్ళకి మాత్రం 5 లక్షలు. భారతదేశ పౌరులం ఈ రోజున ఏక సంకల్పంతో ఏకస్వరంతో ఈ క్రింది విధంగా గంభీరంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము మా డ్రైవింగ్ ప్రవర్తనను నిరంతరం మెరుగుపరుచుకుంటామని మరియు అన్ని ట్రాఫిక్ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము డ్రైవింగ్ లేదా రైడింగ్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ సీట్ బెల్ట్, హెల్మెట్ ధరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము నిర్దేశించిన వేగ పరిమితులను ఎన్నడూ మించబోమని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము మద్యం లేదా మత్తు పదార్థాల ప్రభావంతో వాహనం నడపబోమని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్లు, ఈ పెద్దలు సర్పంచులు, ఉప సర్పంచులు, మీరు తరచుగా నిర్వహించే మీ మీటింగ్లలో అంటే మీ గ్రామాలలో మీరు మీ గ్రామ పంచాయతీ మీ మీటింగ్లలో కూడా చెప్పండి. మేము ప్రతి విలేజ్కి వచ్చి చెప్తున్నాం, పాటిస్తున్నారు. కొందరు మేము పట్టుకోగానే మీరే ఫోన్ చేస్తారు, సార్ మా వాడు వదిలేయండి. వదిలేస్తాం, మా బాధ కాదు. ఆ హెల్మెట్ లేదు, ఇప్పుడు ఆ పాత వర్ణిలో బండి నడిపిస్తున్నాడు పోయి ఎందుకు ఉద్దేశం అవసరం కాదు కదా. అసలు మెయిన్ అమ్మాయిలు, మీరు మీ భర్త వెళ్ళేటప్పుడు నాయన హెల్మెట్ పెట్టుకోరు నాయన, ఏమమ్మా తప్పేం లేదు, మీరు భయపడకండి. మీరు హెల్మెట్ పెట్టి కరెక్ట్ కట్టుకుంటే కాలు చేతులు ఎరిగిన హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేసుకుని రావచ్చు. ఇక్కడ నెత్తికి తగిలితే ఎవరు బతుకుతలేరు. ఈ ఎండాకాలం మరీ డేంజర్ ఉంటుంది. ఎండాకాలం డేంజర్ ఉంటుంది. ఎవరు యాక్సిడెంట్ అయితే ఎవరు పట్టించుకుంటలేరు. పోలీసు వాడు రావాలా